నమస్కారం. ద డీప్ డైవ్కు మళ్లీ స్వాగతం. నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన, ఆ మాటకొస్తే కాస్త వివాదాస్పదమైన అంశాన్ని చర్చిద్దాం. అవును. మన శ్రోత ఒకరు బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ లోక్సభలో చేసిన ఒక ప్రసంగానికి సంబంధించిన ట్రాన్స్క్రిప్ట్ పంపించారు. అవును. ఆ ప్రసంగం చాలా చర్చనీయాంశమైంది. కరెక్ట్. మన లక్ష్యమేంటంటే ఈ ప్రసంగంలోని ఆరోపణలు నిజమా కాదా అని తీర్పు చెప్పడం కాదు, అస్సలుగాదు. దాని లోతుల్లోకి వెళ్లడం, మారుతున్న ప్రపంచం గురించి, ప్రభుత్వ విధానాల గురించి, అసలు ప్రస్తుత రాజకీయ వాతావరణంలో ఇలాంటి ప్రసంగం ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాలను విడమరిచి చూద్దాం. తప్పకుండా. ఇది కేవలం బడ్జెట్పై చేసే ఒక సాధారణ విమర్శలా లేదు. లేదు కదా? అస్సల్లేదు. ఇది దేశ భవిష్యత్తు, మన వ్యూహాత్మక ఆస్తులు, ఆ మాటకొస్తే మన సార్వభౌమాధికారం, ఇలాంటి పెద్ద అంశాలను స్పృశించే ఒక ప్రయత్నంలా ఉంది. సరే, అయితే మొదలు పెడదాం. ఈ ప్రసంగం మొదలవడమే ఒక మార్షల్ ఆర్ట్ ప్రస్తావనతో మొదలైంది, జూడ్జిట్సు అని. అవును. రాజకీయ ప్రసంగానికి ఈ పోరాట కళకు సంబంధమేంటి? ఏదో పెద్ద పాయింట్కు దారితీస్తున్నట్టు అనిపించింది నాకు. అది చాలా ఉద్దేశపూర్వకంగా వాడిన పోలిక. జూజుత్సులో ఏం చేస్తారంటే ప్రత్యర్థి బలాన్నే వాళ్లకు వ్యతిరేకంగా వాడతారు. ఓకే. ఇక్కడ కూడా ఆయన తన ప్రసంగం చివర్లో ప్రధానమంత్రిపై ఒక తీవ్రమైన ఆరోపణ చేశారు. దానికి ఈ జూజిత్సులో వాడే చోక్ హోల్డ్ అంటే పట్టు బిగించడం అనే పదాన్ని ముడిపెట్టారు. రైట్. అయితే ఆ క్లైమాక్స్కి వెళ్లే ముందు ఆయన తన వాదనకు పునాది ఎలా వేశారో చూడాలి. ఆయన విశ్లేషణ ప్రపంచ రాజకీయ పరిస్థితితో మొదలవుతుంది. అంటే ప్రపంచం మారిపోతోంది, పాత రూల్స్ ఇక పనిచేయవు అనంటున్నారా? ఖచ్చితంగా. ఆయన ప్రకారం ఒకప్పుడు అమెరికాదే పైచేయిగా ఉన్న ప్రపంచం నుండి ఇప్పుడు చాలా శక్తులు పోటీపడే ఒక బహుళధ్రువ ప్రపంచంలోకి వచ్చేశాం. ఇది చాలా అస్థిరమైన సమయం అని కూడా అన్నారు. అవును, చాలా ప్రమాదకరమైన సమయం. చైనా, రష్యా లాంటి దేశాలు అమెరికా డాలర్ ఆధిపత్యాన్ని సవాల్ చేస్తున్నాయి. ఈ టైంలో ప్రభుత్వం చెప్పే యుద్ధశకం ముగిసింది అనే మాటని ఆయన విభేదించారు. ఉక్రెయిన్ గాజా యుద్ధాలను ఉదాహరణగా చూపించారు. అవును, వాటిని చూపిస్తూ మనమొక కొత్త యుద్ధశకంలోకొచ్చామని వాదించారు. ప్రసంగంలో ఎనర్జీ మరియు ఫైనాన్స్ వెపనైజేషన్ అనే మాట కూడా వాడారు. అంటే శక్తి వనరులను, ఆర్థిక వ్యవస్థలను ఆయుధాలుగా వాడుతున్నారని. అవును, దానికొక మంచి ఉదాహరణ రష్యాపై ఆంక్షలు విధించడానికి అమెరికా తన డాలర్ను, స్విఫ్ట్ లాంటి బ్యాంకింగ్ వ్యవస్థను ఒక ఆయుధంగా వాడింది. ఓకే. అలాగే కొన్ని దేశాలు గ్యాస్, ఆయిల్ సప్లై ఆపేసి రాజకీయ ఒత్తిడి తెస్తాయి. అది ఇంధన ఆయుధం. ఇలాంటి ప్రమాదకర ప్రపంచంలో మనం మనల్ని కాపాడుకోవాలని ఆయన వాదన. మరి ప్రమాదకరమైన ప్రపంచంలో మన బలాలేవిటినాన గుర్తించారు. ఇక్కడే ఆయన వాదన చాలా ఆసక్తికరంగా మారుతుంది. మనకున్న 3 అతిపెద్ద బలాలు అని ఆయన చెప్పారు. ఏమిటవి? 1. మనం 140 కోట్ల ప్రజలు, వాళ్లు సృష్టించే డేటా. 2. మన రైతులు పండించే పంటతో వచ్చిన ఆహార భద్రత. 3. దేశాన్ని నడపడానికి అవసరమైన ఇంధనం అంటే ఎనర్జీ. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో డేటా గురించి ఆయన ఒక మంచి పోలిక చెప్పారు కదా. చెప్పారు. ఏఐ అనేది ఒక ఇంజిన్ అయితే దాన్ని నడిపే పెట్రోల్ డేటా అని అన్నారు. అంటే మన డేటా మన పెట్రోల్ అన్నమాట. అంతే. చైనా తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద డేటా పూల్ మనది. ఈ డేటా మన అతిపెద్ద జాతీయ సంపద. ఈ మూడింటిని, మన డేటా, మన ఆహారం, మన ఇంధనం, కంటికి రెప్పలా కాపాడుకోవాలి. కాని బడ్జెట్ ఆ పనిచేయడంలో ఫెయిల్ అయ్యిందని ఆయన విమర్శ. కరెక్ట్. అక్కడ్నుండే ఆయన తన విమర్శను బడ్జెట్ నుండి ఒక స్పెసిఫిక్ అయిన అంశం వైపు మళ్లించారు. అదేనా అమెరికాతో చేసుకున్న ఒక వాణిజ్య ఒప్పందం? అవును. బడ్జెట్కు సమాంతరంగా ఈ ఒప్పందం జరిగిందని, ఇది దేశ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు అని ఆయన చాలా తీవ్రంగా ఆరోపించారు. ఆయన వాదన ప్రకారం అమెరికా, చైనా మధ్య నడుస్తున్న ఈ కొత్త ప్రచ్ఛన్న యుద్ధంలో మన డేటా ఒక ఆయుధం లాంటిది. చైనాతో పోటీపడాలంటే అమెరికాకు భారత డేటా చాలా అవసరం. తమ ప్రభుత్వం ఉండుంటే ఈ డేటాను ఒక బేరసారాణ శక్తిగా వాడేవాళ్లమని కూడా అన్నారు. అవును. మిస్టర్ ట్రంప్, మీకు మా డేటా కావాలంటే మాతో సమానంగా మాట్లాడండి అని చెప్పేవాళ్లమన్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం మన అత్యంత విలువైన ఆస్తిని అమెరికాకు అప్పగించేసిందని ఆరోపిస్తున్నారు. ఆ ఒప్పందంలోని నిబంధనలు అంత ప్రమాదకరమైనవా? ఆయన చెప్పిన ప్రకారం చాలా ప్రమాదకరమైనవి. ఉదాహరణకు డేటా లోకలైజేషన్ నిబంధనను వదులుకోవడం. ఒక్క నిమిషం, ఈ డేటా లోకలైజేషన్ అనే పదాన్ని మన శ్రోతల కోసం కొంచెం వివరిస్తారా? ఎందుకదంత ముఖ్యం? తప్పకుండా. అంటే
మన దేశ పౌరుల డేటాను మన దేశ సరిహద్దుల్లోని సర్వర్లలోనే భద్రపరచాలని నియమమన్నమాట. ఓకే. దానివల్ల మనకు లాభమేంటి? దానివల్ల మన డేటాపై విదేశీ ప్రభుత్వాల పెత్తనం తగ్గుతుంది. మన చట్టాలు వర్తిస్తాయి, మన భద్రతా సంస్థలకు అవసరమైనప్పుడు ఆ డేటా అందుబాటులో ఉంటుంది. అంటే ఆ కంట్రోల్ మన చేతుల్లో ఉంటుంది. ఖచ్చితంగా. ఈ నిబంధనను వదులుకోవడం అంటే మన డేటాపై పూర్తి కంట్రోల్ కోల్పోవడమే అని ఆయన ఆరోపణ. ఇంకా ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. అమెరికాకు స్వేచ్ఛగా డేటా ప్రవహించడానికి, డిజిటల్ పన్నులపై పరిమితులు విధించడానికి అంగీకరించారని అన్నారు. అన్నింటికన్నా షాకింగ్ ఆరోపణ ఒకటుంది. పెద్ద టెక్ కంపెనీలకు 20 ఏళ్ల పన్ను మినహాయింపు సెలవిచ్చారని. అవును, 20 ఏళ్లు. ఇది నిజమైతే దేశ ఖజానాకు ఎంత నష్టం? ఖచ్చితంగా. ఈ ఆరోపణలన్నీ డిజిటల్ రంగానికి సంబంధించినవి. కానీ ఆయన వాదన అక్కడితో ఆగలేదు. అంటే వేరే రంగాలపై కూడా ప్రభావం ఉంటుందని చెప్పారా? అవును, మన భౌతిక పరిశ్రమలు, వ్యవసాయంపై కూడా దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. సరే, డిజిటల్ ప్రపంచం గురించి చూసాం. కాని మన దేశానికి వెన్నెముకలాంటి వ్యవసాయంపై కూడా ఈ ఒప్పందం ప్రభావం చూపిస్తుందా? అవును, అక్కడ ఆయన విమర్శలు మరింత తీవ్రంగా ఉన్నాయి. టారిఫులు అంటే దిగుమతి సుంకాల విషయంలో మన ప్రయోజనాలను పూర్తిగా వదులుకున్నామని ఆరోపించారు. ఆయన లెక్కల ప్రకారం ఈ ఒప్పందం వల్ల అమెరికా నుండి మన దిగుమతులు $46 బిలియన్ నుండి $146 బిలియన్ పెరుగుతాయి. ఆగండి, అంటే మన దిగుమతులు దాదాపు 3 రెట్లు పెరుగుతున్నాయి. అలాంటప్పుడు మనకేదైనా లాభముండాలి కదా. మన ఎగుమతులు పెరగడమో వాళ్ల సుంకాలు తగ్గడమో జరగాలి. అదే ఆయన పాయింట్. మన దిగుమతులు అంతగా పెరుగుతున్నా మన సుంకాలు సగటున 3% నుండి 18%కి పెరిగాయని, కాని అమెరికా సుంకాలు తగ్గాయని ఆయన ఆరోపించారు. ఇది వినడానికే చాలా వింతగా ఉంది. అవును, టెక్స్టైల్ పరిశ్రమ గురించి ఒక ఉదాహరణ ఇచ్చారు, బంగ్లాదేశ్ గురించి. అవును, చెప్పారు. మన ప్రధాన పోటీదారు అయిన బంగ్లాదేశ్ దిగుమతులపై అమెరికా సుంకాన్ని 0కి తగ్గించిందని, మన సుంకం మాత్రం 18% ఉందని. దీనివల్ల తిరుపూర్, ఔరంగాబాద్ లాంటి నగరాల్లోని మన టెక్స్టైల్ పరిశ్రమ పూర్తిగా నాశనమవుతుందని అన్నారు. అవును. ఒకవేళ ఇది నిజమైతే ఇలాంటి ఒప్పందానికి ఎవరైనా ఎందుకు ఒప్పుకుంటారు? దీనికి ఆయన ఏమైనా కారణం చెప్పారా? చెప్పారు. అది ప్రసంగం చివర్లో చెప్పారు. కాని అంతకంటే ముందు రైతుల గురించి మాట్లాడారు. రైతులపై ప్రభావమేంటి? ఈ ఒప్పందం ద్వారా 1000 ఎకరాల్లో భారీ యంత్రాలతో వ్యవసాయం చేసే అమెరికన్ కార్పొరేట్ ఫామ్లకు మన మార్కెట్ను తెరిచారని. అంటే మన చిన్న సన్నకారు రైతులను వాళ్లతో పోటీపడమంటున్నారా? అంతే. ముఖ్యంగా మక్కా, సోయాబీన్, పత్తి పండించే రైతులు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. ఇక ఇంధన భద్రత, దాని గురించి కూడా తీవ్రమైన ఆరోపణలు చేశారు కదా. అవును, మనం ఎవరి నుండి చమురు కొనాలనేది కూడా ఇకపై అమెరికానే నిర్ణయిస్తుందని, దానిపై నిఘా పెడుతుందని. మనం వాళ్లకు నచ్చని దేశం నుండి చమురుకొంటే మన సుంకాలను తిరిగి 50% పెంచి శిక్షిస్తారని ఆరోపించారు. ఓ మై గాడ్! అంటే ప్రపంచంలో శక్తి వనరులు ఆయుధాలుగా మారుతున్నాయని ప్రభుత్వమే చెబుతూ అవే ఆయుధాలను మనపై ప్రయోగించడానికి మనమే అమెరికాకు అవకాశం ఇచ్చామని ఆయన ఆరోపణల సారాంశం. కరెక్ట్. ఓకే. డేటా, పరిశ్రమలు, రైతులు, ఇంధనం, ఇలా దేశానికి కీలకమైన అన్ని రంగాలను ప్రమాదంలో పెట్టే ఒప్పందంపై ఏ భారత ప్రధానైనా ఎందుకు సంతకం చేస్తారు? ఇక్కడే ప్రసంగం నాటకీయ మలుపు తీసుకుంటుంది కదా. అవును, ఇక్కడే ఆయన తన ప్రసంగంలో అత్యంత తీవ్రమైన, వివాదాస్పదమైన ఆరోపణ చేశారు. అదే ఆ చోక్ హోల్డ్ ఆరోపణ. అవును, ఆయన మాటల్లో చెప్పాలంటే ఏ భారత ప్రధాని కూడా ఇలాంటి అవమానకరమైన ఒప్పందంపై సంతకం చెయ్యరు. కానీ ఆయన మెడపై ఒక పట్టు, చోక్ హోల్డ్ ఉన్నందువల్లే చేశారని ఆరోపించారు. ఆ జూజిత్సు పదాన్ని ఇక్కడ వాడారన్నమాట. అవును. ఈ పట్టు ఎవరిది, దేనికి సంబంధించింది, దాని గురించేమన్నా వివరణిచ్చారా? పరోక్షంగా సూచనలిచ్చారు. ఈ పట్టు ఒక వ్యాపారవేత్తకు, అమెరికాలో అతనిపై ఉన్న ఒక కేసుకు సంబంధించిందనే అన్నారు. ఆయన ప్రసంగంలో అదానీ పేరు ప్రస్తావించారు. అవును, ఆ కేసు కేవలం ఒక వ్యాపారవేత్తపై కాదని, అది భారత ప్రధానిని, బీజేపీ ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా చేసుకున్నదని ఆరోపించారు. ఆ కేసు నుండి బయటపడటానికి బదులుగా దేశ ప్రయోజనాలను తాకట్టుపెట్టారని ఆయన అభియోగం. సహజంగానే ఈ సమయంలో సభలో పెద్ద గందరగోళం చెరడేగొడుతుంది. అవును, తీవ్ర వాగ్వాదం జరిగింది. అధికారపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. స్పీకర్ ఎలా స్పందించారు? స్పీకర్ జోక్యం చేసుకుని ఆధారాలు లేకుండా సభలో లేని వ్యక్తి గురించి ఆరోపణలు చెయ్యకూడదని వారించారు.
రాహుల్ గాంధీ, అనిల్ అంబానీ, ఎప్స్టీన్ ఫైల్స్ వంటి పేర్లను ప్రస్తావించడానికి ప్రయత్నించగా స్పీకర్ అనుమతించలేదు. పార్లమెంట్లో ఇలాంటి ఆరోపణలు చేసేటప్పుడు నియమాలు చాలా కఠినంగా ఉంటాయి కదా? చాలా కఠినంగా ఉంటాయి. పార్లమెంటు నిబంధనల ప్రకారం ఎవరిపైనైనా తీవ్రమైన ఆరోపణలు చెయ్యాలంటే ముందుగా స్పీకర్కు నోటీసిచ్చి ఆ ఆరోపణలను ధృవీకరించే ఆధారాలను సమర్పించాలి. దీన్ని ఆథెంటికేషన్ అంటారు కదా? అవును. అలా చేయకుండా ఆరోపణలు చేస్తే వాటిని సభా రికార్డుల నుండి తొలగించే అధికారం స్పీకర్కు ఉంటుంది. కానీ రాహుల్ గాంధీ తన దగ్గర ఆధారాలున్నాయని అన్నారు. అవును, వాటిని సభ ముందు పెట్టి ధృవీకరిస్తానని పదే పదే అన్నారు. రేపే అంశం. ఇది మన శ్రోత అడిగిన ఒక ముఖ్యమైన ప్రశ్న దగ్గరికి మనల్ని తీసుకొస్తుంది. ఏంటది? ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో, అంటే పార్లమెంట్లో ఒక పార్టీకి సంపూర్ణ మెజారిటీ ఉండి ప్రతిపక్షం బలహీనంగా ఉన్నప్పుడు ఆహా. ఇలాంటి ప్రసంగాల పాత్ర ఏమిటి? ఎదురులేని ప్రభుత్వానికి ఇవి ఒక స్పీడ్ బ్రేకర్లా పనిచేస్తాయంటారా? చాలా మంచి పాయింట్ అది. ఖచ్చితంగా పనిచేస్తాయి. ఈ ఆరోపణలలో నిజం ఎంత అనేది విచారణలో తేలొచ్చు, తేలకపోవచ్చు. కానీ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలి. మీరు ఈ ఒప్పందం ఎందుకు చేసుకున్నారు, ఈ నిబంధనలకు ఎందుకు అంగీకరించారు అని అడిగే హక్కు ప్రతిపక్షానికి ఉంటుంది. ఆ ప్రశ్నలను ప్రజల ముందుకు తీసుకురావడం. కరెక్ట్. ఆ పని చేయడంలో ఈ ప్రసంగం విజయవంతమైంది. ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు వాటిని పార్లమెంటు వేదికగా గట్టిగా ప్రశ్నించడం వల్ల ఆ విధానాలపై ప్రజల్లో విస్తృతమైన చర్చకు దారితీస్తుంది. అవును. ఈ ఆరోపణలలో నిజానిజాలు తేలాలంటే ప్రభుత్వం స్పందించాలి, చర్చ జరగాలి. ప్రజాస్వామ్యంలో ఈ జవాబుదారీతనం చాలా అవసరం. తప్పకుండా. సరే, ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు మన శ్రోతల కోసం ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్న. చెప్పండి. ఈ ప్రసంగం ప్రకారం డేటానే మన అతిపెద్ద జాతీయ సంపద. మరి ఈ డిజిటల్ యుగంలో ఒక దేశ పౌరులందరి డేటాపై నిజమైన యాజమాన్యం ఎవరికుండాలి? ఆసక్తికరమైన ప్రశ్న. దాన్ని నియంత్రించే హక్కు ప్రభుత్వానికా? దాన్ని సేకరించే గూగుల్, ఫేస్బుక్ లాంటి ప్రైవేట్ కంపెనీలకా? లేక ఆ డేటాను సృష్టిస్తున్న మనలాంటి సామాన్య పౌరులకేనా? దీనిపై ఆలోచించండి. మంచి ప్రశ్న. ఈ చర్చకు పెద్దాడ నవీన్ అందించిన స్క్రిప్ట్ ఆధారమని మేము తెలియజేస్తున్నాము. వచ్చే విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.